పేపర్ 1 మ్యాథ్స్లో ఏకగ్రాత ప్రణాళిక 4వ చాప్టర్. దీని నుండి చాలా భిన్నమైన 2-3 క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. దాంట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా గ్రాఫ్లోను, ఒక క్వశ్చన్ 4 మార్కులు దాంట్లో వస్తుంది. 4 మార్కులకి ఇచ్చిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. మొదటగా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక దుకాణదారుడు 2 విభిన్నమైన రంగుల చొక్కాలు అమ్ముతాడు. అంటే 2 రంగుల చొక్కాలు ఎంత అమ్ముతాడంటే, అతను ఒక రోజులో 30 కంటే ఎక్కువ అమ్మలేడు. టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఖచ్చితంగా 30 దాటకూడదు అనమాట. అతను అమ్మే 2 చొక్కాల రంగులు ఆకుపచ్చది, తెల్లది. ఆకుపచ్చ చొక్కాలు ఎన్నైతే అమ్ముతాడో దానికి రెట్టింపు తెల్ల చొక్కాలు అమ్ముతాడు. ఆకుపచ్చ కన్నా తెల్ల చొక్కాలు రెట్టింపు అమ్ముతాడు. ప్రతి తెల్ల చొక్కాపై లాభం 20 రూపాయలు వస్తే ప్రతి పచ్చ చొక్కాపై లాభం 25 రూపాయలు వస్తుందంట. తెల్ల చొక్కాపై 20 రూపాయలు, పచ్చ చొక్కాపై 25 రూపాయలు వస్తుంది. ఇచ్చిన ఈ కండిషన్స్ బట్టి గరిష్ట లాభం పొందడానికి ఒక్కొక్క రకం చొక్కాని ఎన్ని అమ్మవలను, అంటే మనకి లక్ష్య ప్రమేయం ఇక్కడ లాభ ప్రమేయం ఎంత అని తెలుసుకుని చేసే ఈ లెక్కే ఏకఘాత ప్రణాళిక. ఏకఘాత ప్రణాళికలో ఒక లక్ష్యం అంటూ ఉండి ప్రణాళిక ప్రమేయం అనేది మనం ఏర్పాటు చేసుకుని దానికి తగ్గట్టుగా వాటిని సంతృప్తిపరిచే బిందువులు కనుకొని గ్రాఫ్ ద్వారా వాటి నుండి మనం లెక్కను తయారు చేసుకుంటాం. ఇప్పుడు లెక్కని మనం ఏ విధంగా చేద్దామంటే, ఫస్ట్ తెల్ల చొక్కాలు ఎన్ని అనేది మనకు తెలియదు కాబట్టి వాటిని మనము ఎక్స్ అనుకుందాం. ఎక్స్. అలాగే ఆకుపచ్చ రంగు చొక్కాలు టోటల్ నెంబర్ ఎంత ఉన్నాయంటే వై అనుకుంటాం. ఈ రెండు కూడా ఎక్స్ చొక్కాలు, వై చొక్కాలు అనుకుంటాం. అనుకున్న తర్వాత ఇవి రెండు కూడా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకంటే చొక్కాల సంఖ్య ఎప్పుడు అమ్మేవి, ఎప్పుడు రుణాత్మకం కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా చూపిస్తాం. తర్వాత లెక్క ప్రకారము ఇక్కడ ఇచ్చింది ఏమిటంటే, ఆకుపచ్చ చొక్కాలకి కనీసం రెట్టింపు తెల్ల చొక్కాలు అమ్మాలి, అమ్మవలను. అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2y. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2y. ఆకుపచ్చ చొక్కాలకి రెట్టింపుగా ఇక్కడ తెల్ల చొక్కాలు అమ్మబడతాయని అర్థం. ఇదొక ఈక్వేషన్గా మనం పెట్టుకుందాం. ఆ తర్వాత మరొక కండిషన్ ఏంటంటే, లెక్క ప్రకారంగానే మరొక కండిషన్ ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్ని బట్టి ఈక్వేషన్స్ తయారు చేసుకోవాలి. 2 చొక్కాల మొత్తం ఎప్పుడు కూడా 30కి దాటరాదు. అమ్మడం 30కి దాటరాదు అన్నాడు. అంటే ఎక్స్ ప్లస్ వై రెండు కూడా అమ్మితే దట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఈ రెండు ఈక్వేషన్స్. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఏంటంటే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2y, ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. ఈ రెండింటికి గ్రాఫ్కి సంబంధించిన టేబుల్స్ మనం ఈ క్రింది విధంగా తయారు చేసుకుందాం. గ్రాఫ్కి ఈకపోయినా ఒక రఫ్ డయాగ్రామ్ అనేది మనం తయారు చేసుకుంటాం. చూద్దాం. ఎక్స్ నిరూపకాలు, వై నిరూపకాలు. ఎక్స్ కనుక 30 అయితే వై 0. ఎక్స్ కనుక మనం 8గా తీసుకుంటే వై దాంట్లో హాఫ్ అవుతుంది 2. ఎక్స్ కనుక 12 తీసుకుంటే దాంట్లో అది సగం అవుతుంది. ఎక్స్ కనుక 16గా తీసుకుంటే దాంట్లో సగం అవుతుంది. ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. అంటే ఇక్కడ దీన్ని మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అని, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30 అని ఈ రెండు రేఖల్ని తీసుకుంటే దీన్ని బట్టి మనకి కావాల్సిన ఆ సమీకరణానికి బిందు నిరూపకాలు వస్తాయి. ఆ విధంగా తయారు చేసుకుంటున్నాం. ఎక్స్ వై నిరూపకాలు ఇక్కడ తీసుకునేటప్పుడు ఎక్స్ కనుక 30 అయితే వై 0 అవుతుంది. ఎక్స్ కనుక 0 అయితే వై 30 అవుతుంది. రెండింటి మొత్తం కలిపితే కంపల్సరిగా 30 అవ్వాలి. అలాగే ఎక్స్ కనుక 20 అయితే వై 10 అవుతుంది. దాంట్లో ఆఫ్ అవుతుంది అనమాట. ఆ ప్రకారంగా మొత్తం కలిపితే మనకి ఇక్కడ
30 వచ్చేటట్టుగా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం ఒక చిన్న గ్రాఫ్ రఫ్గా డయాగ్రామ్గా గీద్దాం. ఇక్కడ y అక్షం మీద x అక్షం మీద మనం ఏం చేస్తామంటే 0 నుండి దాదాపుగా 2 2 కానీ లేదా 3 3 కానీ 4 4 కానీ కొలతల తేడాతో స్వాన్ దాదాపు 30 వరకు మనకు కావాల్సిన ఎండ్ వరకు తీసుకుందాం. అలాగే ఇటువైపు కూడా x వైపు కూడా 0 నుంచి 2 4 6 స్వాన్ మనము 30 వరకు తీసుకుంటే మొదటగా ఇక్కడ ఈ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30 ప్రకారంగా చూసుకుంటే ఆ రేఖ ఏమవుతుందంటే 0 ఉన్నప్పుడు x విలువ y విలువ 30, అదే x విలువ 30 అయితే y విలువ 0. ఇవి రెండు కూడా మనం ఈ విధంగా రేఖ ఇట్లా వెళ్తుంది. ఈ రెండు బిందువులు గుండా స్కేల్ తీసుకుంటే కరెక్ట్గా గీయాలి చూపించేటప్పుడు. అలాగే ఈ గ్రాఫ్ టేబుల్ బట్టి x ఈజ్ ఈక్వల్ టు 2y నుంచి మనం తీసుకున్నప్పుడు మనకి 8 ఉన్నప్పుడు దాని విలువ 4 దగ్గర, అలాగే 10 ఉన్నప్పుడు దాని విలువ 5 దగ్గర, అలా 20 ఉన్నప్పుడు దాని విలువ 10 దగ్గర చేసుకుంటూ వెళ్తుంది. ఆ రేఖ ఇలా ఈ విధంగా గీయబడుతుంది. ఈ కట్ అయ్యే పాయింట్ ఖచ్చితంగా మనకి 20 10 అనే పాయింట్ దగ్గర రెండు కూడా కట్ అయ్యి మనకి ఒకే రకమైన బిందు నిరూపకాలు కనబడతాయి. ఈ బిందువుని మనము ఏ అనుకుందాం. ఇక్కడ నిరూపక్షాల దగ్గర x అక్షం మీద చేసే ఈ బిందువు B అనుకుందాం. ఇది ఆరిజిన్ మూల బిందువు O 0 0. ఇక్కడ పాయింట్లు వీటిని మనము తీసుకుందాం 30, 0. అంటే ఇక్కడ ఏర్పడిన బహుభుజి ఉంది చూసారా, ఒకసారి పటం చూద్దాం. ఈ ప్రాంతంలోనే మనకు కావాల్సిన లక్ష్య ప్రమేయం అనేది ఉంది అని చెప్పేసి మనకి ఏర్పడుతుంది. ఏకఘాత ప్రణాళికలో ఇదే మెయిన్గా మనం చూసుకునేది. ఇక్కడ ఏర్పడిన ఈ దీని నుంచి మనం ఏం చేస్తామంటే 0 O A 20 10, నెక్స్ట్ B 30, 0. ఈ మూడు బిందువుల నుంచి లక్ష్య ప్రమేయాన్ని ఒకటిదాన్ని మనం తయారు చేసుకుంటాం. దాంట్లో ఈ మూడు బిందువుల్ని ప్రతిక్షేపిస్తాం. లక్ష్య ప్రమేయం ఏమిటంటే ఇక్కడ మనకి ఆ లాభం రావాల్సింది ఏమిటంటే చూద్దాం. తెల్ల చొక్కాపై లాభం ఎంత? ఈజ్ ఈక్వల్ టు 20 రూపాయలు. x తెల్ల చొక్కాలు అమ్మితే లాభం 20x రూపీస్. అలాగే పచ్చ చొక్కాలపై లాభం, ఆకుపచ్చ చొక్కాలపై లాభం ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్. వై చొక్కాలపై లాభం ఈజ్ ఈక్వల్ టు 25y రూపీస్ అవుతుంది. మనకి లాభ ప్రమేయం లేదా లక్ష్య ప్రమేయం P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20x ప్లస్ 25y. ఇవి రెండు కలపగా ఎక్కడ గరిష్టం అనేది ఏర్పడుతుంది? P అనేది 20x ప్లస్ 25yలో ఎక్కడ మనకి గరిష్టం వస్తుంది? O 0 0 ప్రతిక్షేపిస్తే P విలువ ఎంత? P విలువ 0 0 0 వస్తుంది. అదే A 20, 10 ప్రతిక్షేపిస్తే P విలువ ఎంత? 20 × 20 ప్లస్ 10 × 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. 20 20లు 10 25లు 250 650. నెక్స్ట్ B 30, 0 విలువను ప్రతిక్షేపిస్తే P విలువ ఎంత? 20 × 30 ప్లస్ 25 × 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 30 600, 20 0 0 అవుతుంది. 600 650 0 అంటే 650 దగ్గర మనకి ఎక్కువ ఏర్పడింది. కాబట్టి గరిష్ట లాభం A 20 10 దగ్గర ఏర్పడింది.
అంటే మనము 20 తెల్ల చొక్కాలు, 10 పచ్చ చొక్కాలు, 10కి డబల్ కరెక్ట్గా 20 సరిపోతుంది ఇక్కడ. తెల్ల చొక్కాలు అమ్మినచో గరిష్ట లాభం వస్తుంది. 650 వస్తుంది. ఇది లెక్క యొక్క కంక్లూజన్. ఇది జాగ్రత్తగా మనము స్టెప్ బై స్టెప్ చూపించాలి. ఎక్కువగా పిల్లలు ఈ లెక్కని మనం ట్రై చేయడం ఇబ్బంది పడుతుంటారు. కానీ ఒక్కసారి దీన్ని మనం మననం చేసుకుంటే చాలా ఈజీగా జరిగిపోతుంది.